ప్రైజ్ ద లార్డ్. వేకపోల భాగంగా ఇద్దరం మన యొక్క భాగాన్ని మనం ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకుంటాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభువు ప్రభుడవు, అద్వితీయ సత్యదేవ, ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవా, మీకు ఎంత వందనాలు ప్రభువా. నీవు తప్ప వేరొక దేవుడే లేడు, మీకు ముందు కానీ తర్వాత కానీ మేము అంటే వాడు ఒకటి కూడా లేడు ప్రభువా. స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు, అద్భుతములు చేసే దేవుడు, మీకు ఎంత వందనాలు ప్రభువా. నిజ దేవుడు, రక్షకుడైన మిమ్మను, సృష్టికర్త అయిన మిమ్మను స్మరించే గొప్ప ధన్యత భాగ్యం తండ్రి నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు మీకు ఎంత వందనాలు. పాపిని నిష్ప్రయోజకుని ఎందుకు పనికిరాని వాడను ప్రవణ తండ్రి, నాయన పాపముల చేత అపరాధముల చేత సచ్చిన నన్ను క్రీస్తులో నన్ను ఏర్పరచుకుంటూ వచ్చారు. మీకు ఎంత వందనాలు. మీ యొక్క మహాప్రేమ చేత కృప చేత క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు. నా ప్రవణ తండ్రి, నా పట్ల మీరు చూపించిన మీ జాలి దయ కనికరాన్ని బట్టి, మీ మహాప్రేమను బట్టి మీకు ఎంత వందనాలు. విడవక నాయుడాల కృప చూపుతున్నందుకే మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చారు. ఎంత వందనాలు ప్రభువా. మీ సన్నిధిలో నిలిచే యోగ్యత కూడా లేదు, కేవలం మీ యొక్క ఉచితమైన కృప చొప్పున మాత్రమే తండ్రి మీ సన్నిధిలో నిలబెడుతూ వచ్చినందుకు మీకు ఎంత వందనాలు. మీ ఆత్మతో నింపి బలపరుస్తూ రండి నా తండ్రి. వేకపోల భాగంగా ఈ దినం వాగ్దానాన్ని నేను ధ్యానించుకోబోతుండగా మీరు కృప చూపించండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 175వ వచనం ద్వారా ప్రభువా నాతో మాతో మాట్లాడి మీ కార్యం జరిగించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం ఈ దిన భాగం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 175వ వచనాన్ని మనం ధ్యానించుకుంటాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 175వ వచనం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. ఈ భాగాన్ని మనం చూసుకుందాం. మనం చూసినట్లయితే ఈ యొక్క కీర్తన గ్రంథం 119వ అధ్యాయం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి అతిపెద్ద అధ్యాయంగా మనం చూడవచ్చు. ఇది ఎవరు రాశారనే విషయాన్ని అయితే ఇక్కడ పొందుపరచలేదు, కానీ ఈ యొక్క అధ్యాయం చూసినట్లయితే మొత్తం 22 భాగాలుగా విభజింపబడుతూ వచ్చింది. హెబ్రీ భాషలో చూసినట్లయితే హెబ్రీ యొక్క అక్షరమాలలో కూడా 22 అక్షరాలు ఉంటాయి. ఆ యొక్క అక్షరాలతోనే ఈ యొక్క కీర్తన గ్రంథం కూడా ప్రారంభమవుతుంది. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాగంగా 22 అక్షరాలు 22 భాగాలుగా ఈ యొక్క కీర్తన విభజింపబడుతూ వచ్చింది. ఇది చూసినట్లయితే ఈ యొక్క కీర్తన 22 ముత్యాల హారాలని పోలిని ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఈ యొక్క కీర్తనలో మనం చూస్తే ఎక్కువగా దేవుని యొక్క ఉపదేశం, ఆయన యొక్క చట్టాలు, ఆయన యొక్క వాక్కు, ఇంకా మనం చూసినట్లయితే ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క న్యాయ విధులు, ఇలాంటి విషయాలు మనం చూస్తూ ఉండవచ్చు. మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయాన్ని ఎవరు రాశారనేది మనం ఇక్కడ రాయబడలేదు, కానీ ఈ యొక్క చూసినట్లయితే దావీదు తన యొక్క జీవిత కాలం అంతా కూడా దేవుడు తను పొందినటువంటి అనేక కార్యాల గురించి, తన జీవితం అంతట్లో జరిగినటువంటి విషయాల గురించి ఈ అధ్యాయంలో పొందుపరుచుకుంటూ వచ్చినట్టుగా చూడవచ్చు. ఇంకా చూసినట్లయితే ఇంకా ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఇంకా దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క చట్టాలు, ఉపదేశాలు అనుసరించి నడవకోకుండా తన ఇష్టానుసారంగా జీవించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వారు పడినటువంటి శ్రమలు, దాని గురించి కూడా ప్రవక్తలైనటువంటి నెహెమ్యా కానీ, ఇంకా మనం చూస్తే ఎజ్రా, దానియేలు, ఇంకా చూసినట్లయితే ఇలాంటి ఇర్మియా, ఇలాంటి ప్రవక్తలు కూడా ఈ యొక్క అధ్యాయాన్ని కొంత రాసి ఉండవచ్చు అని మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయంలో ఎక్కువగా చూసినట్లయితే దేవుని యొక్క చట్టాలు, న్యాయ విధులు, ఇంకా ఆయన యొక్క ఉపదేశాలు, వాక్కులు ఈ అధ్యాయంలో మనం ఎక్కువగా తరచుగా చూస్తూ ఉండవచ్చు. ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే చివరి భాగం
స్తౌ అనగా హెబ్రీ భాషలో 22వ అక్షరమాలలో చివరి అక్షరమాల. ఇందులో ఉన్న ఈ దీనిలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క కీర్తనాకారుడు ఏం రాస్తున్నాడంటే 175వ వచనంలో, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించదనని ఇక్కడ ఈ భక్తుడు రాస్తూ ఉన్నాడు. నీవు నన్ను బ్రతికించము, నేను నిన్ను స్తుతించదను. ఇక్కడ చూసినట్లయితే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ యొక్క భక్తునికి యొక్క రచయితకి మనం చూసినట్లయితే దేవుని వాక్ అంటే దేవుని యొక్క వాక్యం అంటే ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క చూసినట్లయితే ఆయన యొక్క ఉపదేశాలు ఆయనకి ఎంతో ఇష్టమైనవిగా, సంతోషమైనవిగా, ప్రీతికరమైనవిగా మనం చూడవచ్చు. అయినప్పటికీ ఆయనకి ఎంతో సంతోషంగా ఉండే కానీ బాధకరంగా ఈ యొక్క లేవు అని మనం చూడవచ్చు. మరి మనం చూసినట్లయితే మరింత విశదంగా దేవుని వాక్కును నేర్చుకొని మరింత సంపూర్ణంగా దాని ప్రకారం జీవించాలని అతని యొక్క ఆశగా మనం చూడవచ్చు. అయితే తాను అలా చేయలేకపోయానని అతడు ఒప్పుకోవాలి. అంటే ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క రచయిత కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలు అన్నీ పాటిస్తున్నాడు కానీ అయితే దేవుణ్ణి విడిచి వెళ్ళిన వాడుగా, దేవుని నుంచి దూరమైన వాడుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే తన యొక్క మనం చూసినట్లయితే పాపం చేస్తూ అంటే అతనిలో పనిచేసేటటువంటి పాపం కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మనల్ని పక్కద్రోవ పట్టిస్తుంది, దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇతను ఆ యొక్క దేవుని వాక్యం విషయంలో, ఆయన ఆజ్ఞల విషయంలో పాటించేవాడుగా, దేవుని వాక్యాన్ని సంతోషించేవాడుగా, ప్రేమించేవాడుగా మన యొక్క కీర్తనకారుని చూడవచ్చు. కాబట్టి ప్రభువా నీ యొక్క న్యాయ విధులు ఏమంటున్నాడు, నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. దేనికి సహాయం అవ్వాలి? దేవుని యొక్క న్యాయ విధులు దేనికంటే నేను బ్రతుకున్నట్లుగా నీ వాక్యమందు నేను ఎంతో ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను, నీ వాక్యులు, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకొనిస్తున్నాను. కానీ అయితే పాపంలో చిన్న పాపంలో పడిపోయినప్పుడు మీ నుంచి నేను తొలగిపోతున్నాను. కాబట్టి నీ న్యాయ విధులను బట్టి నన్ను ఏం చేయాలి? ప్రభువా నన్ను బ్రతికించుము అని ఇక్కడ ఈ యొక్క కీర్తనాకారుడు వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా సహజంగా చూసినట్లయితే అనేక సార్లు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలని చూస్తాం, ఇంకా చూసేస్తే ఇంకా దేవుని యొక్క ఉపదేశాలు ఆలకిస్తాం. కానీ అనేకమైన సార్లు, ఎన్నోసార్లు మనం కూడా దేవుని అంటే మన పాపపు జీవితాన్ని బట్టి, మన యొక్క పాపపు స్థితిని బట్టి దేవుని నుంచి దూరం అయిపోయే వారుగా ఉంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క భక్తుడు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ప్రభువా నన్ను బ్రతికించము, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించము. ఇంకా మనం చూసినట్లయితే 77వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. ఇక్కడ చూస్తే ఆయన యొక్క ధర్మశాస్త్రము ఎంతో సంతోషము, కానీ నేను బ్రతకాలంటే ఏం చేయాలి? నీ యొక్క కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా వచనం చూస్తే 116వ వచనం, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనమని ఇక్కడ సెలవిస్తున్నాను. నీ యొక్క ధర్మశాస్త్రమును నన్ను బ్రతికించుతుంది, నీ యొక్క కరుణా కటాక్షములు నన్ను బ్రతకనమ్మని కోరుకుంటున్నాడు. ఇంకా చూస్తే నీ యొక్క మాట చొప్పున నన్ను ఆదుకొని నన్ను బ్రతికించమని చెప్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే 159వ వచనంలో అయితే నీ కృప చొప్పున నన్ను బ్రతికించమని ఇక్కడ ఈ యొక్క భక్తుడు అనేక సందర్భాల్లో నన్ను బ్రతికించు ప్రభువా, బ్రతికించము ప్రభువా అని దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. మనం చూసినట్లయితే 159వ కీర్తనలో, యెహోవా చెత్తగించము, నీ ఉపదేశంలో నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికించము. ఇట్లాగా ఈ కీర్తనాకారుడు దేవుని వాక్యం పట్ల ఎంతో శ్రద్ధ, భయము, ఆనందము, సంతోషము ఉంది. అయినప్పటికీ కూడా పాపం చేసినప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో పాపానికి గురైనప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది, దేవుని నుంచి దూరంగా వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి దేవుని బ్రతమాలు కొనుస్తున్నాడు, నీ న్యాయ విధులు చొప్పున ప్రభువా నన్ను బ్రతికించము, నేను నిన్ను స్తుతించదనని ఈ యొక్క కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. అనేక సార్లు మనం కూడా పాపంలో పడిపోయినప్పుడు దేవుని వేడుకుంటాం, ప్రభువా నేను పాపిని, నేను పాపం చేశాను, మీ ఆజ్ఞలను విడిచిపెట్టేశాను, మీకు దూరంగా వెళ్ళిపోతూ వచ్చానని చెప్పేసి ప్రభు సన్నిధిలో అడిగి మొరపెట్టి వేడుకుంటాం. దేవుడు ఏం చేస్తున్నాడు? మన యందు జాలిపడి మనల్ని ప్రేమించి మరలా తిరిగి మనల్ని సమకూర్చుకుంటున్నాడు. అయితే మనం దేవుని దగ్గర చేసినట్టు వాగ్దానం ఏం చేస్తామండి? ప్రభువా ఈ ఒక్కసారికి నన్ను క్షమించము, నేను ఈ యొక్క
ఇంకా ఎన్నటికీ కూడా పాపం చేయను, మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను, మీ వాక్యాన్ని ప్రేమిస్తాను, ప్రార్థనలో గడుపుతానని చెప్పేసి ఇంకా ఎన్నో తీర్మానాలు, ఎన్నో వాగ్దానాలు మనం దేవుని సన్నిధిలో, ప్రభు యొక్క సన్నిధిలో ఇంకా చూస్తే వ్యక్తిగతంగా మనం ప్రార్థన జీవితంలో గడిపేటప్పుడు దేవుని దగ్గర మనం చెప్పేటటువంటి వారంగా ఉన్నాం. అయితే దేవుడు ఎప్పుడైతే మనం క్షమించి మరలా సమకూరుస్తాడో మనం దేవుని దగ్గర చేసిన తీర్మానాలు అవన్నీ కూడా, వాగ్దానాలు కూడా వెంటనే మర్చిపోయే వారంగా ఉంటాం. ఇక్కడ భక్తుడు అలా చేయట్లేదు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ప్రభువా నన్ను బ్రతికించము నీ న్యాయ విధులను బట్టి. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా చూసినట్లయితే అనేకమైన సార్లు మనం కూడా ప్రభువా నాకు ఇది చేయి, నేను నీకు ఇది చేస్తానని ఎన్నో మొక్కుబళ్ళు మొక్కుకుంటూ ఉంటాం. కానీ ప్రభు చేస్తాడు, కనికరిస్తాడు, కృప చూపిస్తాడు, మనల్ని బ్రతికిస్తాడు. కానీ మనం దేవునికి ఇచ్చినటువంటి వాగ్దానాలు, తీర్మానాల్ని మర్చిపోయే వారంగా ఉంటాం. కాబట్టి మనం తప్పిపోయిన ప్రతిసారి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ, కనికరిస్తూ, జాలి చూపిస్తూ, మనల్ని మరణానికి, నిత్య నరకానికి అప్పచెప్పకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, బ్రతికిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప చొప్పున ఇంకంతా చూసాం కదా 159వ వచనంలో, నీ కృప చొప్పున నన్ను బ్రతికించము. దేవుని కృప, దేవుని యొక్క చూసినట్లయితే కరుణా కటాక్షములు, దేవుని మాట మనల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. అయితే ఏదైతే మనం దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటామో, మొరపెడతామో, మన దేవుని దగ్గర ఏదైతే వాగ్దానం చేస్తామో అవి మనం చేసేవారంగా, మన మొక్కుబళ్ళు చెల్లించేవారంగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన పట్ల సంతోషించేవాడుగా ఉంటాడు, మన హృదయంలో నివసించేవాడుగా ఉంటాడు, దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ భక్తుడు కూడా చూసినట్లయితే 176వ వచనంలో, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడను కాను. ఇది చూసినట్లయితే తప్పిపోయిన గొర్రెవలే నేను ఏం చేస్తున్నానంటే త్రోవ విడిచి తిరిగి తిని. అనేక సార్లు మనం కూడా తప్పిపోయిన గొర్రెవలే త్రోవ విడిచి, దేవుని మార్గాన్ని విడిచి, దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి మనం మన ఇష్టానుసారంగా మన త్రోవలో మనకు నచ్చిన విధంగా జీవిస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీ సేవకుని వెతికి పట్టుకొని. అలాంటి స్థితిలో మనల్ని వెతికి పట్టుకొని దేవుడు మరలా ఏం చేస్తూ వచ్చాడు? తన యొక్క మందలోనికి చేర్చుకుంటూ వచ్చాడు. మనకు ప్రధాన కాపరిగా ఉంటూ మనం పడిపోకుండా, మన దారి తొలగిపోకుండా, ఒకవేళ మనం తొలగిపోయినట్లయితే ప్రభు ఏం చేస్తున్నాడండి? తిరిగి మరలా మనల్ని సమకూర్చుకొని తన సన్నిధిలో, దేవుని ప్రజల మధ్యలో మనల్ని చేర్చి దేవుణ్ణి ఆరాధించి స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ప్రసాదిస్తున్నాడు. మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. చూసినట్లయితే మనం అందరం కూడా ఎలాగ ఉన్నామంట? గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. తన ఇష్టమైన మార్గాలకి మనం ఏం చేస్తూ వచ్చాం? మన యొక్క తొలగిపోతూ వచ్చాం. మన యొక్క తనకిష్టమైన త్రోవకు ప్రతివాడు ఏం చేస్తూ వచ్చాడు? తొలగిపోతూ వచ్చాడు. అయితే కరుణా సంపూర్ణుడైన దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మన అందరి దోషములు ఏం చేస్తాడు? తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపుతూ వచ్చాడు. మనల్ని కరుణిస్తూ వచ్చాడు, కటాక్షిస్తూ వచ్చాడు, మన పట్ల కృప చూపుతూ వచ్చాడు. ఇంకా చూసినట్లయితే ఇంకా మనం ఎలాగ ఉన్నామంటే, లోకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చూస్తే, లోకా సువార్త 15:4లో కూడా ఇక్కడ చూడండి, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఇక్కడ చూసినట్లయితే ఏం చేద్దంట? తప్పిపోయిన గొర్రె కోసం ఆ యొక్క గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడండి? అక్కడ ఉన్నటువంటి 99 గొర్రెలను అక్కడ అడవిలో విడిచిపెట్టేసి తప్పిపోయిన గొర్రె కోసం ఏం చేస్తున్నాడు? ఆ యొక్క కాపరి వెళ్ళి ఆ గొర్రెని వెతికి తీసుకొని వస్తున్నాడు. చూసినట్లే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నోసార్లు మనం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ప్రధాన కాపరి, గొర్రెల కాపరి, మంచి కాపరి అయినటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? వెతికి మరలా తిరిగి తీసుకొని వచ్చాడు తన ఇంటికి, తన మందలో చేరుస్తూ వచ్చాడు. ఇంకా మనం చూస్తే మనల్ని దేవుడు కాపాడుతూ, రక్షిస్తూ, భద్రపరుస్తూ
ఉన్నాడు. చూసినట్లయితే ఇంకొక భాగం చూద్దాం. యెషయా గ్రంథం 64:5లో కూడా చూస్తే, యెషయా గ్రంథం 64:5, యెషయా గ్రంథం 64:5 వచనంలోగా నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషంగా నీతిని అనుసరించే వారిని నీవు దర్శించుచున్నావు. సంతోషముగా నీతిని దర్శించు. చిత్తగించము, నీవు కోపపడితివి, మేము పాపులమైతే మీ బహుకాలము నుండి పాపంలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. బహుకాలము నుండి ఏం చేస్తున్నాం అంటే పాపంలో పడిపోతూ ఉన్నాం. అయితే ఆ దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత మనపైకి వస్తుంది. కాబట్టి పాపంలో పడిపోయిన మనకి రక్షణ కలుగుద్దా అని మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూసినట్లయితే, ఇలాంటి పాపికి మరల రక్షణ కలగటం అనేది అసంభవం. అంటే దేవుణ్ణి ఒకసారి ఎరిగి దేవుని వాక్యాన్ని రుచి చూసి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని, అంటే మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము, ఇంకా చూసినట్లయితే దేవుని యొక్క బలలో పాలు పంపులు పొందే ఒక విశ్వాసి తప్పిపోయి మరలా తిరిగి లోకంలో ప్రవేశించినట్లయితే, మరలా తిరిగి దేవుని సన్నిధిలోకి రావాలంటే, అంటే రక్షణలోనికి రావాలంటే అది ఎంతో కష్టం. ఏదో దేవుని యొక్క కృప ఉంటే కానీ, దేవుని ప్రేమ ఉంటే కానీ అలాంటి వ్యక్తులు మరలా తిరిగి దేవునికి దగ్గరికి రావటానికి, దేవుడు నడిపించడానికి ఇదవుతుంది, కారణం అవుతుంది. కాబట్టి దేవుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, పడిపోయిన స్థితిలో, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన స్థితిలో, పాపంలో పడిపోయి ఉండగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే వెతికి రక్షించి మరలా తిరిగి సమకూర్చి దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో స్తుతించే భాగ్యాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ 174 వచనంలో కూడా చూస్తే, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. చూస్తే దేవుని యొక్క రక్షణ కొరకు ఇక్కడ యొక్క కీర్తనకారుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవా నన్ను బ్రతికించమని వేడుకొంచున్నాడు. నీ యొక్క న్యాయ విధులు, అంటే నీ యొక్క న్యాయ విధులను బట్టి నాకు సహాయం చేయమని బ్రతిమలాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క న్యాయ విధులు, ఆయన యొక్క చట్టాలు, ఆయన యొక్క ఉపదేశాలు మనం అందరం కూడా కలిగి ఉండాలి. అంటే మనం ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు కూడా ఏం చేస్తాడు, మనల్ని బ్రతికిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, దేవుని మనం స్తుతించే వారంగా చేస్తాడు. ఇంకా చూసినట్లయితే మనం ఏం చేస్తూ వచ్చాడంటే మన పెదవులు దేవుని స్తుతించేలాగా చేస్తాడు. ఇంకా చూస్తే మన యొక్క నాలుక ఆయన వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని పాడే విధంగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఇంకా చూసినట్లయితే ఏం చేస్తాడంట, ఆయన యొక్క నేను స్తుతించేవిగా చేస్తాడు. కాబట్టి మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే మనం యొక్క దేవుని దగ్గర నుంచి తొలగి వెళ్ళిపోతామో, పాపంలో పడిపోతామో, దేవుణ్ణి బ్రతిమాలినప్పుడు, దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు మనల్ని మరలా బ్రతికించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ యొక్క వాక్య భాగాన్ని, కాబట్టి మన ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మేము మహాప్రేమను బట్టి, కృపను బట్టి స్తోత్రాలు. ఈ యొక్క నా తండ్రి ఉదయకాల సమయంలో మరోసారి మీ పాద సన్నిధిలో చేర్చి నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. యొక్క పూల భాగంగా కీర్తన గ్రంథం 119, 175 ద్వారా ప్రభా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు ఎంతో వందనాలు నా ప్రభా. నా తండ్రి ప్రభా, నీవు నన్ను బ్రతికించమని నేను నిన్ను స్తుతించదనని నా ప్రభా ఇక్కడ కీర్తనకారుడు నా తండ్రి మరి రాస్తూ ఉన్నాడు. ప్రభా నా తండ్రి, మీరు అనేకమైన సార్లు తప్పిపోయి మీ సన్నిధి నుంచి తొలగిపోయి ప్రభా ఇష్టానుసారంగా మాకు నచ్చిన మార్గంలో తిరుగుతున్నప్పుడు ప్రభా తండ్రి మీరు వెదకి ప్రభా నా తండ్రి రక్షించుకున్నారు, తీసుకువచ్చారు మీ సన్నిధిలో. మీ ప్రజలతో కూడా నా తండ్రి కూర్చోబెట్టిన ప్రభా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని పాడే మీ వాక్యాన్ని ప్రభా నా తండ్రి
పాడే విధంగా అంటే నోటితో మన పాడే విధంగా చేస్తూ వచ్చారు. మీకు ఎంతో వందనాలు ప్రభు. మా జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ అనేక సార్లు నేను కూడా ప్రభు మీ సన్నిధి నుంచి తొలగిపోయి నా ఇష్టానుసారము జీవించి తప్పిపోయిన గొర్రెవలే ప్రభు నేను కూడా నా తండ్రి మీ మందలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రభు మీరు వెతికి రక్షించారు. వెతికి ప్రభు నన్ను కాపాడుతూ వచ్చారు. నా ప్రభు మీ యొక్క ధర్మశాస్త్రంలో సంతోషించే భాగ్యం ఇచ్చారు. మీకు ఎంతో వందనాలు నా ప్రభు. నా తండ్రి మీ యొక్క మందులో చేరుస్తూ వచ్చారు. మీకు ఎంతో వందనాలు. మీ చుట్టూ కంచి వేసినందుకే, మా చుట్టూ మీ కంచి వేసినందుకే మీకు స్తోత్రాలు ప్రభు. ఎన్నో గొప్ప కార్యాలు చేసినందుకే మీకు స్తోత్రాలు నా ప్రభు. నా తండ్రి మరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభు. ఈ దినం కూడా నా తండ్రి నైనా మరి సువార్త నా తండ్రి మరి మీ దాసులు కొంతమంది వెళ్ళి ప్రభు నా తండ్రి బహిరంగ సువార్త చేస్తుండగా తండ్రి వారికి తోడై ఉండండి. మీరే సహాయం తెచ్చండి నా ప్రభు. మీరే మాట్లాడుతురండి. అనేక మంది రక్షణ లేని వారు ప్రభు నా తండ్రి ఉన్నారు ప్రభు. మిమ్మల్ని ఎరగని ప్రజలు ఉన్నారు. వారికి మీ నామం ప్రకటించబడాలి. మీ యొక్క నా తండ్రి జననం మరణ పునరుద్ధానములు ప్రభు వారికి వెల్లడిపరచబడాలి ప్రభు. అనేక మంది సత్యాన్ని గ్రహించి నిజదేవుడు మిమ్మల్ని అంగీకరించి ప్రభు నా తండ్రి మీ సన్నిధిలో చేరువచ్చేదానికి కూడా సహాయం తెచ్చండి. విగ్రహాలను విడిచిపెట్టి సృష్టికర్తని మిమ్మల్ని ప్రభు హృదయంలో సొంత రక్షణగా అంగీకరించడానికి సహాయం తెచ్చండి. ప్రతి ఒక్కరి హృదయాల్లో మీ కార్యం జరిగించండి. అక్కడ వెళ్తున్న మీ బిడ్డలందరికీ మీ చుట్టూ మీ కాపుదల వేయండి ప్రభు. నా తండ్రి నాయన మీరే మాట్లాడుతారండి. మీరే మీ కార్యం జరిగిస్తారండి. మీ కృప అనుగ్రహిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ప్రభు రాత్రికాల సమయంలో నా తండ్రి మరి బైబిల్ స్టడీలో కూడా మీరే మహిమ పొందుతారండి. మీ దాసుని నిలబడి మీ దాసుని మీ ఆత్మతో నింపి బలపరుస్తారమ్మని కోరుకుంటూ సమస్త మహిమగంతా ప్రభావాలు ఆరోపిస్తూ వచ్చే ప్రభుదినం వరకు కూడా నా తండ్రి ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడండి. వచ్చే ప్రభుత్వం కొరకు సిద్ధపరచమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.